భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడు. నా పేరు నాగరాజు. ఇట్లా నేను గతంలో 2007లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా చేశాను. అయితే సర్పంచ్గా చేసిన కాడ నుంచి కూడా 2008 కాడ నుంచి ఈ స్వయంవీరభద్రం అన్న వ్యక్తి నా మీద కక్ష సాధింపు సాధిస్తున్నాను బాగా. ఇప్పుడు ఈ ఒక్కసారి కాదు, 2008 కాడ నుంచి ఇదే పరిస్థితి. ఆయన నేను శుద్ర పూజలు చేస్తున్నానని చెప్పి నన్ను ఒక రకంగా ఎక్కడ పడితే అక్కడ బాగా సిక్కా చేసేస్తాడు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నింటిలో పెట్టేసేసి దానివల్ల ఇప్పుడు మేము బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నా కుటుంబం, మేమందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఎవరింటికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. అసలు ఇతనికి ఈ స్టేట్మెంట్కి సంబంధం ఏంటి? ఇతనికి ఏమైనా ఇబ్బంది పడ్డాడా నా వల్ల? లేకపోతే ఈయనకి ఏమైనా హాని జరిగిందా? లేకపోతే ఈయన కుటుంబానికి ఏమైనా హాని జరిగిందా? మాట్లాడితే ఇక్కడ మా కుటుంబానికి నేను పెద్దగా ఉంటున్నా, నేను అతన్ని గెలిపించింది నేను ఏదంటే చేస్తానంటే అడుగుతుంది. అసలు నన్ను గెలిపించే టయానికి నీ దగ్గర టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. ఆ గనుగులపల్లి ఉపేంద్ర గారు అని కామపాటి రంగారావు గారి దగ్గర బండిలో పెట్రోల్ కడిగి తిరిగోడు నువ్వు, అంతే తప్ప. కానీ అయ్యాలి నీకు గొప్ప ఏం లేదు, అక్కడ నువ్వేం తిరిగింది ఏమి లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఎస్సీ రిజర్వేషన్ అయింది, క్యాండిడేట్ ఎవరు లేరని అందరూ కలిసి నిలబెట్టారు తప్ప. కానీ ఆయన జననగట ఆయన ఎమ్మెల్యేగా ఉండబట్టి మీరందరూ కూడా ఆయనకు భయపడి చేశారు తప్ప. కానీ పార్టీ పరంగా మీరు చేసింది ఏమీ లేదు నాన్న అక్కడ. దాని గురించి నువ్వు ఇదే అవ్వాల్సినంత అవసరం లేదు. అంటే మా కుటుంబానికి ఏదన్నా నేను పెద్దగా ఉంటున్నా, మా కుటుంబం ఎక్కువ మేము ఏదైనా చేస్తామని అంటే సరిపోద్ది. ఏంటి ఏం చేస్తారు మీరు? చంపుతారా జనాలే? అంటే మీ కుటుంబం ఎక్కువ ఉందని జనాలను ఇబ్బంది పెట్టి చికా చేస్తారా? ఎంతమంది చికా చేస్తారు? ఎంతమందిని ఇబ్బంది పెడతారు మీరు? కొద్దిగా ఉండాలి కదా. మన ఎవరో పెద్ద మనిషి వచ్చి మరి ఏంటయ్యా మరి మేము తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ మా కుటుంబాన్ని నేను పెద్దగా ఉంటున్నా, మా కుటుంబం ఎక్కువ ఇక్కడ అంటే మీ కుటుంబం ఎక్కువ అని అంటే మీ ఎక్కువ ఉంటే జనాన్ని చంపేస్తారా? ఎక్కువ ఉంటే నువ్వు రౌడీని పెట్టి చంపేస్తావు, నువ్వు వచ్చి చంపుతావా? అసలు నీ చుదర పూజలు చేస్తుంటే ఏడ చూసి నువ్వు నా వల్ల ఎవరికి నష్టం వచ్చింది? నీకేమైనా నష్టం వచ్చిందా? నువ్వేమైనా నష్టపోయావా? లేకపోతే నా వల్ల నా కుటుంబానికి నాకు హాని ఉంది అతని వల్ల, అందుకే మేము ముందు జాగ్రత్తగా ఇచ్చా కంప్లైంట్ ఇచ్చారా? పోనీ ఏ కుటుంబానికి కంప్లైంట్ ఇచ్చిందా? లేకపోతే నేను ఎవరి డబ్బులు తీసుకున్నానా? కంప్లైంట్ ఇచ్చారా? నాగరాజు ఇట్లా చేస్తుండో, ఆయన వల్ల మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నాం, ఇట్లా పూజలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కొన్ని వాళ్ళన్నా తీసుకొచ్చి అడిగి వాళ్ళని అప్పుడు వీడియోకి ఇవ్వచ్చుగా. ఈ మీడియాకి ఇచ్చి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఊళ్ళో తిరగలేకపోతున్నాం మేము. ఈ అవమానం తట్టుకోలేక ఆయన ఏదైనా చేసుకుంటాడు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? మాకు భూములు ఆస్తులు లేవుగా, మమ్మల్ని ఎవరు బతికిస్తారు? వాళ్ళకి ఏదన్నా అయితే మా పరిస్థితి ఏంటి? నువ్వు 1 ఎకరం రాసివుగా మాకు, మేము నాశనం అవ్వటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? కొన్ని ఏమన్నా మా వల్ల నువ్వేమన్నా నాశనం అయిపోయావా? కొన్ని ఏదన్నా చెప్పాలిగా. అడ్డగోలుగా మా నుంచి అడ్డగోలుగా రాసి మా బరి పెట్టి తీస్తే మేము బతకాలా సావాలా? మేము చచ్చిపోతే నీకేమన్నా మా ఆస్తులు నీకేమన్నా వస్తాయా? అది లేదుగా. ఎందుకని కొన్ని ఈ వీడియో నీకేమన్నా ఇచ్చారా? ఎట్టు చేస్తుండని కొన్ని మీ కుటుంబం, మాది 10 మంది కుటుంబం అంటున్నావు కదా, మీ కుటుంబం వాళ్ళు మేము చేసామా? అది లేదుగా. ఎందుకు మా ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట. మా కుటుంబం అతని వల్ల మా కుటుంబానికి ఏమైనా హాని ఉందని ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట. ఏం హాని ఉంది నాకు? నా వల్ల నీ కుటుంబానికి నీకేం హాని ఉంది? నువ్వేం చేసినావు? కొన్ని నేను చంపినావా మేము? లేకపోతే నీ ఇంటికి వచ్చి కొట్టినావా? నీకులాగేమైనా ఇళ్ళ మీద పడి కొట్టిస్తున్నావా? లేకపోతే నీకులాగా దొంగ రాజకీయం చేస్తున్నావా? ఇది తెలిసిన కాడ నుంచి నా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఏడ్చుకుంటూ అట్టున్నారు. హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడగటమేనట, మీ డాడీ ఎట్ట చేస్తాను అట్ట చేస్తున్నాను. మా పిల్ల అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఎట్ట ఎడుతుంది. మా బాధ వీళ్ళకేమైనా తెలుస్తున్నాయా? వీళ్ళకేమైనా తెలుస్తుందా? మేము ఏదైనా దాగిసేస్తాం. అప్పుడేంటి మా పరిస్థితి? ఇయ్యాలే కాదు, రేపైనా సరే ఎప్పుడైనా సరే ఆయన వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది.